మనిషికి 3 రకాల అవస్థలు ఉంటాయి. చనిపోయిన తర్వాత సూక్ష్మదేహం, స్థూలదేహం, మహాకారణ దేహం 3 రకాల దేహాలు ఉంటాయి. మనం కనపడుతున్న మనిషి 5 అడుగులు 6 అడుగులు మనిషి ఉంటాడు. కానీ మనిషి చనిపోయిన తర్వాత సూక్ష్మదేహంగా మారతాడు. అంటే ఒక 2 అంగుళాల ప్రమాణంగా మనిషి మారిపోతాడు. మనిషి యొక్క చనిపోగానే దహనం చేయంగానే 2 అంగుళాలుగా మారిపోతాడు. మరి ఆ యొక్క ఆత్మ ఖచ్చితంగా 12 రోజు వరకు ఇంటి యజమాని చుట్టూ ఆ కొడుకుల చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. మనకు కనపడరు కానీ మొత్తం తిరుగుతూనే ఉంటుంది. 12వ రోజు వరకు కరెక్ట్గా ఎవరైతే కర్మ చేస్తారో అప్పుడు ఆ జీవి ప్రయాణం ప్రారంభమవుతుంది. మరి పితృదేవతలకి ఎట్లా అంటే లెక్క, వాళ్ళకి 1 సంవత్సరం, మనకు 1 రోజు లెక్క. మనకు సంవత్సరం 360 రోజులు మానవుడికి, పితృదేవతలకు 1 రోజు లెక్క. మరి పితృదేవతలు ప్రయాణం చేయాలంటే కర్మ అయిన తర్వాత కరెక్ట్గా సంవత్సర సమయం పడుతుంది వాళ్ళకి. వాళ్ళ లోకాలు పితృలోకాలకు వెళ్ళాలండి. మరి పితృలోకానికి వెళ్ళే సమయంలో వీళ్ళు రకరకాల పాపకర్మాలు చేసి ఉంటారు. మరి దీంట్లో వైతరణి నది అని ఉంటుంది. మరి వీడు కనుక పాపకర్మమైన పనులు చేస్తే యమధర్మరాజు ఏం చేస్తాడంటే, వైతరణి నది అంటే చీము నెక్తురు కలిసినటువంటి నది, దాంట్లో పట్టుకొని లాక్కెడుతూ ఉంటాడట. మనం ఇందాక చెప్పుకున్నాం దాన ధర్మాలు చేయాలని. ఆ దాన ధర్మాలు ఎవడైతే చేస్తాడో, ఇప్పుడు గోదానం చేశారనుకోండి, ఆ వైతరణి నదిలో ఈ గోవు వచ్చి అడ్డం పడుతుంది వాడికి. ఆ గోవు తోక పట్టుకొని ఆ వైతరణి ఈదుతాడనమాట. అట్లా దాని గురించి ఈ యొక్క కర్మకాండ సక్రమంగా చేస్తే పితృదోషాలు ప్రధానంగా రావు.